నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశం. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కార్యాలయం ప్రారంభం. గత 5 ఏళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని టీడీపీ నేతల ధ్వజం. ఆలపాటిని గెలిపించాలని విన్నపం. ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభం. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని వక్తల సూచన. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ కార్యాలయంలో జీఎంసీ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న 45 రోజుల్లో గుంటూరు నగరాన్ని పారిశుద్ధ్య రహితంగా తయారు చేస్తామని మంత్రి తెలిపారు. గుంటూరు నగరాభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. నగరంలో సుమారు 30,000 ఊరకుక్కలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. వాటిని నియంత్రణ చేసేందుకు ఆపరేషన్లు చేయిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పాట్ హోల్స్ క్లోజ్ చేసుకోవటం, కొత్త రోడ్లు అత్యవసరంగా అవసరమైన చోట రోడ్లు వేయటం, రెండోది శానిటేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్స్, అడిషనల్ ఆటోస్ రావటం, జీటీఎస్లు బిల్డ్ చేయటం, 4 జీటీఎస్లు, అవి దాదాపుగా 15 crores అవుతుందన్నారు. కాకపోతే అవి లాంగ్ టర్మ్ దృష్ట్యా ఆ 4 జీటీఎస్ కంపల్సరీగా పెట్టాలి. పెట్టకపోతే ఈ ఆటోస్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని సిటీ మొత్తం ట్రావెల్ చేసి ఎక్కడో ఉన్న డంప్ యార్డ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనకున్నవి 200 ఈ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కడికొక్కడికి ఒక చోట గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి. ఒక 4 బిల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్లో మనకి శానిటేషన్ ఇష్యూ అనేది పోతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాలి. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మేము కూర్చొని మాట్లాడతాం వాటి మీద ఏమన్నా అపోహలు ఉంటే. ఇవాళ కలెక్టరేట్లో గుంటూరు నగరపాలక సంస్థలో ఇప్పుడు ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఉన్న ఇష్యూస్ శానిటేషన్ ప్లస్ మనకి పాట్ హోల్స్ మీద డీటెయిల్డ్గా మనకి డిస్కషన్ జరిగింది. సార్ కానీ మనకున్న స్థానిక ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఫీల్డ్లో ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనము ఆల్రెడీ సార్ చెప్పినట్టు కొన్ని డెసిషన్స్ పాట్ హోల్స్ సంబంధించి అయితే 22 అక్టోబర్ లోపు పాట్ హోల్స్ అన్నీ కంప్లీట్ చేసి దాని తర్వాత న్యూ రోడ్స్ ఎక్కడైతే నీడ్ బేసిస్లో ఐడెంటిఫై చేసి శాంక్షన్స్ ఇచ్చి టేకప్ చేయడానికి కూడా ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. ఇదే రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా శానిటేషన్ పరంగా తీసుకునేటటువంటి చర్యల వల్ల జీఎంసీ నుంచి చొరవ తీసుకొని అన్ని రకాలుగా శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, తర్వాత టైం టు టైము గౌరవ ప్రజాప్రతినిధులు, తర్వాత యూనియన్ మినిస్టర్ గారు, మేడం గారు, తర్వాత రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. స్ట్రీట్ డాగ్స్ యాక్చువల్గా మనకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం దగ్గర 30,000 స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అయితే ఈ 30,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం అక్కడ ఎనలిస్ట్ అయినటువంటి ఒక ఎన్జిఓకి ఎంట్రెస్ట్ చేశారు. వాటికి గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వానలకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను ఈరోజు బేరీజ్ వేసుకొని వెంటనే రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆ గుంటలన్నీ కూడా పూడ్చి రోడ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. రెండో ముఖ్యమైనటువంటి విషయం, గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లంని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా అవసరమైనటువంటి కార్యక్రమాలు, వాటికి అవసరమైనటువంటి వెహికల్స్తో పాటు ఈ ఆటోస్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పక్కన పడిపోయినటువంటి ఈ ఆటోస్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అవి కూడా
దాదాపు నవంబర్ 1వ తారీఖు కల్లా ఒక 100 ఆటోస్ ఆన్ రోడ్ వచ్చే, గతంలో 100 పనిచేస్తూ ఉన్నాయి, ఇంకో 100 ఆటోస్ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏవైనా ఈ ఆటోస్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఒక 100 ఆటోల్ని రిపేర్లోకి ఆన్ రోడ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా వీలైతే ఇంకొక 100 ఆటోస్ కూడా కొనుక్కోవడానికి అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. సో మా కేంద్ర మంత్రి చొరవతో 24 కోట్ల రూపాయలు దీనికి రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇంతవరకు ఆర్థికంగా సతమతవుతున్నటువంటి కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం ద్వారా ఈరోజు కలెక్టర్ గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ చేయాల్సిందిగా కేంద్ర మంత్రి వర్యులు కోరారు. కలెక్టర్ గారు కూడా దానికి అంగీకరించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయం ఏర్పాటైంది. కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, జెడ్పీ చైర్మన్ హెనీ క్రిస్టినా, జనసేన నేత బోనబోయిన, కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజీలా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులైన వారంతా మరలా నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయన్నారు. రానున్న 2025 ఎన్నికల్లో ఆలపాటిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరైతే పట్టభద్రుల 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి, వ్యవస్థల గురించి ఆలోచించాలి, వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గరికి చేర్చాలని ఆలోచించాలి. అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం. ఈ రోజున అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో, ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ అంశాల మీద చేశామనేది మనం చూసాం. వాటిని అన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తా ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారించుతూ వాళ్ళందరికీ కూడా సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి. మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి. అమరావతి అని ఏంటి, పోలవరం ఏంటి, ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటిలన్నింటినీ కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధానంలో భాగంగా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా అనేక మంది సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నమ్మి పనిచేసిన ఎవరిని కూడా అన్యాయం చేయదు అనేదానికి ఒక తార్కాణం నిన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వం కానీ నేను భావిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 20 లక్షల ఉద్యోగాలు కానీ ఈరోజు స్కిల్స్ సెన్సెస్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పట్టాభద్రులకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్తగా ఉండి న్యాయవాదిగా ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి
పట్టాభద్రులందరికీ కూడా రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుకు స్వర్ణాంధ్ర నిర్మాతానికి ఒక పునాదిగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా పట్టాభద్రులందరూ కూడా నవంబర్ 6వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు ఎన్రోల్ చేసుకొని తద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. నమోదు ప్రక్రియలో ఏదన్నా ఇబ్బంది ఉంటే గుంటూరు జిల్లాలో మరి ఇక్కడ ఈ కార్యాలయం ఇవాళ హెడ్ క్వార్టర్గానే, ఎందుకంటే కృష్ణా గుంటూరుకి రిటర్నింగ్ ఆఫీసర్ గుంటూరు డిఆర్ఓ గారు కాబట్టి ఇదే హెడ్ క్వార్టర్గా మనం తీసుకుంటాం. ఇక్కడ మరి ఈ ఎమ్మెల్సీ ఆఫీస్, పార్టీ ఆఫీస్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఆఫీస్ కానివ్వండి, ఈ రోజున మరి దీన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే విజయవాడలో కూడా మేము ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మరి ఒక ఆఫీసు చూసాం, దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తాం. ఎవరైనా సరే మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ రోజు నుంచి ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ 6వ తారీఖు వరకు కూడా ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అవేర్నెస్గా తీసుకొని వెళ్ళి, ఇంతకుముందు మనం చూసాం 3 పట్టభద్రుల్లో మనం గెలిచాం జనరల్ ఎలక్షన్ ముందు. ఆ 3 కన్నా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎక్కువ మెజార్టీతో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తారని ప్రజలను ఆశిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వంతుగా మేము జనసేన పార్టీ నుంచి 2 జిల్లాల్లో కూడా మా వంతుగా మేము ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మా కేడర్తో పాటుగా అధినాయకత్వాన్ని సూచనలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యూటీఎఫ్ స్వర్ణోత్సవ క్రీడా సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. క్రీడా పోటీలను తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు ఆటలు కూడా యువతకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు, శివారెడ్డి, వెంకటేశ్వరరావు, కె ప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, కె శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అందుకని మీరందరూ మీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యం. అందులో ఈరోజు కార్పొరేట్ వరల్డ్ చాలా ఎక్స్ప్లోర్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎడ్యుకేషన్లో వెళ్ళినా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్లో లేదు. మీలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉండరు. అందుకని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి న్యూ టీచింగ్ స్కిల్స్తో పిల్లల్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 21వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళలచే కుంకుమార్చన, మహాలక్ష్మి పూజ నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఉదయం పూట దాదాపు ఒక 1500 మంది శ్రీమూర్తులతో కుంకుమ పూజ చేయటం జరుగుతున్నది. అట్లానే సాయంత్రం పూట కూడా నిత్యము 10 రోజులు ఏవైతే కుంకుమ పూజలు జరుగుతాయో ఆ కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. వేలాది మంది భక్తులు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కుటుంబం మొత్తం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ, అట్లానే ఈరోజు మహాలక్ష్మి అలంకరణ జరుగుతున్నది. సంపత్ నగర్లోని శ్రీ శారదా పీఠంలో దసరా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి, శ్రీచక్రార్చన, రుద్రాభిషేకాలు జరిపారు. భక్తులు ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वाः वस्त्रम् अभिवस्त्रासुधनान्यविधाभिधेनो प्रजापतेर्यत्सहजं परस्तादु कण्ठं पूजयामि सिंहवाहिन्यै नमः। ఉదయం పూట గురు ప్రార్థనతో ప్రారంభమై చక్కగా చండీ పారాయణ, మహావిద్య పారాయణ, అంతేకాకుండా లక్ష్మీ గణపతి ఇత్యాది అనుష్ఠానాలు, మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్ర వారాభిషేకాలు, ఇంకో పక్క గోశాలలో వత్స సహిత గోపూజ కార్యక్రమాలు, అంతేకాకుండా జగద్గురు ప్రవచన వేదిక వద్ద సామూహికంగా సువాసినీల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు, సాయంత్రం పూట 5 గంటలకు శ్రీచక్ర నవావరణ అర్చనా కార్యక్రమాలు, 7 గంటలకు మహామంగళ హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు, చతుర్వేద పారాయణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. పశ్చిమ నియోజకవర్గ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఉచిత ఇసుక హామీను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నల్లికాంత్ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్దరణ చేయాలని, పెండింగ్ క్లెయిమ్లు చెల్లించాలని కోరారు. ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఇసుకను గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం అధిక ధరలకు అమ్ముతుందన్నారు. వెనకేసుకొస్తున్నట్టు అర్థమవుతా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేయాలంటే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి దళారుల వ్యవస్థని ఖచ్చితంగా అరికట్టాలి. అందుకని తక్షణమే ప్రభుత్వం చెప్తా ఉన్నాం, ఇప్పటికే ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకటం లేదు. చాలామంది పనుల కోసం అని చెప్పి అడ్డాకొచ్చి పనులు దొరక్క వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఛార్జీలకు కూడా రాని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. వాళ్ళ ఇళ్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులందరూ ఈరోజు అర్ధాకలి తలబడిస్తూ ఉన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం ఇసుక అందుబాటులో తేకపోవటమే, ఇసుక ఎక్కువ రేటు పెట్టి అమ్మటమే కాదు, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా ఒక్క పథకం కూడా అమలు చేయాల. అప్పుడే గత ప్రభుత్వం ఈ కష్టం వచ్చినప్పుడు తెలుగుదేశం ఆ రోజు హామీ ఇచ్చింది, మేము అధికారులు రాగానే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని వెంటనే పనిలోకి తీసుకొస్తాము, అమలు చేస్తామని చెప్పింది. వాస్తవంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ₹1 కూడా ప్రభుత్వ డబ్బు లేదు. ఇది కార్మికులు కష్టపడి సంపాదించుకున్న బోర్డు, దానిలో డబ్బులు. మారుతినగర్లోని శ్రీ మారుతి దేవాలయంలో గత 2 రోజులుగా దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దసరా మొదటి రోజు నుంచి చండీ హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండవ రోజు మహిళలతో లలితా సహస్రనామంతో కుంకుమార్చన నిర్వహించామని తెలిపారు. రెండవ రోజు నాటి దేవీ నవరాత్రుల్లో అమ్మవారు దివ్య భవ్యమైనటువంటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూడా కలిసి రావడం చేత ఈ శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవి అలంకారం సందర్భంగా సామూహిక లలితా సహస్రనామ సహిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం. అందులో మాతృమూర్తులు అనేక పాల్గొని ఆ అర్చనల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే సాయంత్రం వేదసభ జరిపి ఈ కార్యక్రమం ఈరోజు కార్యక్రమం అన్నపూర్ణ అలంకారం సందర్భంగా ప్రజలు మూఢనమ్మకాలను వీడి నేత్రదానం చేయడానికి ముందుకు వస్తే చూపులేని ఎందరికో ప్రపంచాన్ని చూపించవచ్చునని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వి సదాశివరావు తెలిపారు. ఆర్టీసీ కాలనీలో శివైక్యం పొందిన ఎర్రం వీరారెడ్డి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఆయన కుమారుడు ఎర్రం సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులకు, బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శంకరకంటి ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ నేత్రదానం చేయదలిచిన వారు చనిపోయిన వ్యక్తి గురించి వీలైనంత త్వరగా తమ దృష్టికి తీసుకురాగలిగితే సకాలంలో నేత్రాలను సేకరించి భద్రపరిచి ఆపై అవసరమైన వారికి అమర్చగలమని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇటీవల చేపట్టిన నేత్ర అవయవ శరీర దహన విభాగానికి ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తుందని, ఈ మహత్కార్యం వల్ల మరెందరికో పునర్జన్మను ప్రసాదించగలమని మానవతా సభ్యులు చావా శివాజీ తెలిపారు. ముఖ్యంగా మూఢనమ్మకాలు ఏంటంటే చాలా మందికి ఏంటంటే కళ్ళు తీస్తే వచ్చే జన్మలో మా నాన్న, మా అమ్మ, నేను మా ఎవరైనా కానీ చనిపోయినటువంటి
బంధుమిత్రులందరూ వాళ్ళ యొక్క రక్త సంబంధీకులు కళ్ళు లేకుండా పుడతారనే ఒక అపోహ ఉంది సమాజంలో. ఒక్కసారి దీని మీద మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం. శరీరాన్ని కాలిస్తే కళ్ళు కాలిపోతాయి కదా, శరీరం అంతా కాలిపోద్ది కదా, అప్పుడు ఎట్లా పడతాడు? కాబట్టి ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గాన్ని మనం అందరికీ చదువుకున్న పిల్లలు కాబట్టి గుడ్డిగా దేన్ని ఏది నమ్మొద్దు, మన వాస్తవానికి దగ్గరగా మనం ఆలోచిద్దాము. ఇంకోటి ఏంటంటే అతి గొప్పదైంది, చనిపోయిన తర్వాత కూడా దానం చేసేటటువంటి అర్హత అందరికీ ఉంది. ఈయనకి ఒకటి వీరారెడ్డి గారు ఒక్కొక్కరికే కాదు, అందరికీ ఉంది. దాంట్లో 2 రకాలు అనమాట. మెదడు పని చేయకుండా donating the eyes, and also for public awareness we would like to tell everyone that for eye donation, as soon as the death happens and if you want to pledge your eyes for donation, it is very essential that you notify the hospital as soon as possible, because there will be some time taken to tragedy the hospital took the place. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. చైర్మన్ మస్తానయ్య మీడియాతో మాట్లాడారు. 26 సంవత్సరాలుగా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుతూ తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారని ఆయన అన్నారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవితో ప్రారంభించి ముఖ్యంగా 9వ తారీఖున సరస్వతి అమ్మవారి యొక్క అలంకారం ఉంటుంది. ఆ రోజున దేవాలయం ప్రాంగణం అంతా కూడా నిండేటట్టుగా పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా వచ్చి సరస్వతి పూజలో పాల్గొనడం కూడా విశేషం. అటువంటి పూజా కార్యక్రమం అనేది చాలా విశేషంగా చెప్పవచ్చు. ఆ రోజు నారాయణ ప్రసాదాచార్యులు వారు ఆ పిల్లలందరినీ కూడా ఉద్దేశించి వారికి మార్గదర్శనంగా వారికి ఎట్లా నడుచుకోవాలో కూడా చెప్తారు. అలానే ఇక్కడ 10వ తారీఖున అమ్మవారి యొక్క ముత్తైదుల చేత కుంకుమార్చనలు ఉంటాయి. ముఖ్యంగా 12వ తారీఖు సెమీ పూజ సాయంత్రం పూట ఉంటుంది. ముగింపు రోజు సాయంత్రం సెమీ పూజ, జమ్మి చెట్టు ఇవన్నీ కూడా పూజ చేయటం, ఇవన్నీ కూడా విశేషంగా ఈ ప్రదక్షిణ చేసి ఉద్వాసనం చెప్పడం అనేది ఈ దుష్ట శక్తుల మీద ఉద్వాసన పోరాటం అనేది ఒక ఉదాహరణగా చూపిస్తూ విల్లమ్మలతోటి కూడా దుష్టశక్తులను తరిమేస్తూ చాలా వైభవంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయని సిసిఐ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు తెలిపారు. పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఎత్తులో ఉండడంతో జీబ్రా క్రాస్లు, ఇండికేటర్లు లేకపోవడం వలన ప్రమాదాలు జరిగి వాహనదారులు మృత్యువాత పడుతున్నారని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ వద్ద సెల్లార్లు వాడకపోవడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు గుంతలుగా మారడం వలన కనీసం ప్యాచ్ వర్క్స్ చేయకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించాలని హరిబాబు, వెంకటరత్నం కోరారు. అనాధికారంగా రోడ్ల మీద అలా వేసుకొని ఎవరికి వాళ్ళు ఈ ప్రమాదాలు రోడ్డును పడి ప్రాణాపాయం మరియు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఇక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గర సెల్లార్ ఉన్నాయి, వాళ్ళకి 2 సెల్లార్స్ ఉన్నాయి. అయినా సరే రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా అధికారులు దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పని సమావేశం నిర్ణయించడం జరిగింది. అలానే విచ్చలవిడిగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు ఇవన్నీ కూడా చిన్న మనం తిన్న ఆహారం దేనివల్ల ఎందుకు వస్తుంది ఈ జబ్బు అనేది కూడా డాక్టర్లు కూడా నిర్ణయించలేని పరిస్థితిలో ఉన్నారు. కల్తీ అలా తయారైపోయింది. దీన్ని అదుపు చేయడానికి నియంత్రణ అవసరం. ఆ నియంత్రణకు అధికారులు మన 26 జిల్లాలకి సుమారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం 500 మంది సిబ్బంది కావాలి. కానీ ఇప్పుడు సిబ్బంది 45 మంది మాత్రమే ఉన్నారు. అందుకని దీన్ని పెంచవలసిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే ఆ ప్రజల ఆరోగ్య దృష్ట్యా మానవతా దృక్పథంతో పాలకులు వెంటనే ఈ పోస్టులు ఫిలప్ చేసి స్పీడ్ బ్రేకర్ అనేది కూడా మరి చాలా తక్కువ పరిణామంలో ఉండాలి, కానీ చాలా హైట్ వేస్తున్నారు. అలాగే వాటికి వైట్ లైన్ కూడా లేకుండా ఉంది. దానివల్ల మరి చీకట్లో వెళ్తున్నప్పుడు కానీ అర్ధరాత్రి కానీ బౌల్ టైం కూడా అది రోడ్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి హైట్ అనేది అర్థం కాదు. కాబట్టి దాని మీద
మరి బ్రేక్ వేయకుండా మామూలుగా వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రమాదం కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్నిటి మీద కూడా మరి ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే కన్జ్యూమర్ మరి కల్తీలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రతి చోట కూడా ఫాస్ట్ ఫుడ్డే కాకుండా మరి వీధుల్లో ప్రతి గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా పరిణామం అంటే ఏదైతే నూనె కానీ కారం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కల్తీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద మరి ఫుడ్ కంట్రోల్లో వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ అధికారులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళని కూడా పెంచాలి. వీళ్ళు కూడా దాడులు చేసి రోజుకి అసలు ఎన్ని కేసులు మరి ఫైల్ జరుగుతుంది, మరి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మరి మార్కెట్ దగ్గర స్వీట్స్ చూసుకుంటే అది కూడా కల్తీలు ఉన్నాయి. మరి ఈ కల్తీలు చిన్నపిల్లలు తింటే పరిస్థితి ఏందని చెప్పి మేము అడుగుతున్నాం. కనుక గుజ్జనగుండ్ల పోలేరమ్మ తల్లి అభయ గణపతి దేవస్థానంలో శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ కె కృష్ణ వీరబాబు మీడియాతో మాట్లాడారు. కొలిచిన వారికి కొంగు బంగారంలా వరాలిచ్చే దేవతని అన్నారు. విశేషంగా మహిళలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, వెంకట్రావు, శంకర్, కృష్ణ పాల్గొన్నారు. శ్రీ గాయత్రి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ మహాగణాధిపతి సంపూర్ణ కరుణ కటాక్ష ప్రసాద. ఈ సందర్భంగా వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము పరిచయం చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, రాలేకపోయారు. వాళ్ళైతే అమ్మవారిని బాగా నమ్ముకున్నారు. వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ కోరిక నెరవేరింది. అట్లానే చాలా భక్తులు మమ్మల్ని మాకు వచ్చి చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తే మాకు సంతోషం ఉంది. ఎందుకంటే మేము చెప్పడం కాదు, కోరికలు నెరవేరిన వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి యొక్క దైవత్వం ఎలా ఉంది అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. నేను ఈ గుడికి చేయమని మిగతా వాళ్ళు కమిటీ సభ్యులు ఉన్నారు. బయటికి వెళ్ళారు వాళ్ళ పనులు. వాళ్ళు ప్రతిష్ఠించి ఇప్పుడు 13 సంవత్సరాలు ఇంత క్రితం 200 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి మహిమాన్యత గల దేవాలయం ఇది, ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దసరా ఉత్సవాలు, తర్వాత ఫిబ్రవరిలో ప్రతిష్ఠా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 2 ఉత్సవాలు బాగా చేస్తుంటారు. ఈ ఉత్సవాల్లో కన్యకా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరంలో దేవీ నవరాత్రుల మహోత్సవ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మసత్ర సంఘ చైర్మన్ వెలుగురి అభయ, శ్రీరత్న ప్రసాద్, రమేష్, బాపారావు, గౌరీశంకర్, హరీష్, శ్రీమాన్, ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు నాగార్జున సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. గార్డెన్స్ అన్నమయ్య కళావేదికలో జరిగిన కార్యక్రమంలో తిరుమల గాన గాంధర్వ గురజాడ మధుసూదన్ రావు గాత్ర కచేరీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఏడుకొండలు హాజరు కాగా కార్యక్రమాన్ని కె సూర్యనారాయణ పర్యవేక్షించారు. సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశం. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కార్యాలయం ప్రారంభం. గత 5 ఏళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని టీడీపీ నేతల ధ్వజం. ఆలపాటిని గెలిపించాలని విన్నపం. ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభం. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని వక్తల సూచన. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.